అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో రామాయణంలో బాలాకాండ నుంచి మనం ప్రారంభించుకోవటం జరిగింది. విశ్వామిత్రుల వారు అయోధ్యకి వెళ్ళి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణుని తీసుకుని సిద్ధాశ్రమానికి వచ్చి సిద్ధాశ్రమంలో తన యాగాన్ని పరిసమాప్తి చేసి అక్కడి నుంచి రామలక్ష్మణులను వెంట పెట్టుకొని మహత్తరమైనటువంటి ధనస్సుని, అది శివధనస్సు అని చెప్పలేదు, ధనస్సు అని మాత్రమే ఋషులు చెప్పారు. ఆ మహత్తరమైన మహిమాన్వితమైన దేవతలు ప్రసాదించినటువంటి ఆ ధనస్సును చూడటానికి మిథిలా నగరానికి ప్రయాణమయ్యి శోణానదిని దాటి గంగానదీ తీరానికి వచ్చి గంగానదీ తీరంలో రాముడు విశ్వామిత్రుల వారిని, మహానుభావ, గంగకి ఈ త్రిపద అనేటువంటి పేరు ఎలా వచ్చింది అని చెప్పేసని అడిగితే దానికి విశ్వామిత్రుల వారు గంగావతరణం అంతా చెప్పి గంగ శివుడి తాలూకు జటాజూటల్లోంచి బిందు సరోవరంలోకి పడటంతో బిందు సరోవరంలో 7 పాయలుగా 7 ప్రవాహాలుగా ఏర్పడింది. హాదిని, పావని, నళిని అని ఈ 3 ప్రవాహాలు తూర్పు దిక్కుగా ప్రవహిస్తున్నాయి. చక్షువు, సేతు, సింధు అనేటువంటి ఈ యొక్క 3 నదులు కూడా పశ్చిమ వైపుకి, అంటే పడమర దిక్కుగా ప్రవహిస్తున్నాయి. భాగీరథి అనేటువంటి ఈ యొక్క నది మాత్రము భగీరథుడిని అనుసరించి పాతాళలోకం వరకు వెళ్ళి భగీరథి ముత్తాతలని పునీతం చేసి వాళ్ళకి స్వర్గప్రాప్తి, అంటే దేవలోక ప్రాప్తిని కలిగించటం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పటంతో ఈ కథంతా విన్న తర్వాత రాముడు విశ్వామిత్రునితో, మహర్షి, మీరు చెప్పినటువంటి ఈ కథలన్నింటినీ కూడా రాత్రి నేను మా సోదరుడైనటువంటి లక్ష్మణుడితో మేము ప్రస్తావించుకుంటూ ఉంటే రాత్రి ఒక క్షణంలాగా గడిచిపోయింది. ఋషులు ఏ మార్గములో అయితే శోణానదిని దాటారో అదే మాదిరిగా ఇప్పుడు మన గంగానదిని కూడా దాటి మనం ఆవల తీరానికి వెళ్దాము, ఋషులు చూపించినటువంటి మార్గంలోనే మనం పయనిద్దాము అని చెప్పటంతో విశ్వామిత్రుల వారు చాలా సంతసించి, అలాగే రామచంద్ర అని చెప్పేసని ఆ ప్రయాణానికి సన్నిద్ధమవుతున్నటువంటి ఈ ఒక్క సమయంలో మనం ఈ ఒక్క చక్కని పాటని మనం విందాం.
ఈ యొక్క బాలాకాండలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్తున్నటువంటి ఈ యొక్క కథాగమనాన్ని ఎందుకు ఇంత మహత్తరంగా చెప్పాల్సి వస్తుందంటే, రామాయణం అంతా కూడా మొత్తం ఇక్కడే ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. కథలలాగా వినటం కాదు కావలసినటువంటిది. వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆయన హృదయాన్ని ఆలోచించి ఈ యొక్క రామాయణం అనేటువంటి సద్గ్రంథము ఆది కావ్యము వేదానికి సంబంధించినటువంటి భాష్యము. వేదము అనేటువంటిది ఇది ఈ యొక్క వేదాలు అపోక్తములు అని చెప్పేసని, ఇవి వాటంతట అవే వచ్చాయని, వాటిని విరాట్ పురుషుడు బ్రహ్మకిచ్చాడని, బ్రహ్మ వాటిని చూసిన తర్వాత సృష్టి క్రమాన్ని ప్రారంభించాడని ఇలా మనకి చెప్పుకు రావటం జరుగుతూ ఉంటుంది. విషయ పరిజ్ఞానానికి వచ్చేటప్పటికీ, జ్ఞాన పరిజ్ఞానానికి వచ్చేటప్పటికీ కర్మ ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని ప్రసాదించలేదు. ఒక పనివాడు ఎలాగైతే మూర్ఖత్వంగా బండతనంగా ఆ పనిని చేస్తాడో, ఆ పని మూలంగా అతడికి జ్ఞానము అనేటువంటిది ఉండదు. కానీ ఆ పని చేయించేటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉంటాడో, ఆ సూపర్వైజర్ ఆ పని చేయించటానికి కావలసినటువంటి దాన్ని తన జ్ఞానముతో ఆలోచించి ఈ పనిని ఇలా చెయ్యి అని ఆ పనివాడి చేత చెప్పి చేయిస్తాడు. ఈ పనివాడు మూర్ఖత్వంగా బండతనంగా చేస్తాడు, సూపర్వైజర్ జ్ఞానంతో చేస్తాడు. ఆ ఒక్క పనిని ఎలా చేయాలో ఆ పనివాడికి చెప్తాడు. జ్ఞానం అనేటువంటిది మార్గాన్ని చూపిస్తుంది తప్పితే కర్మ ఎప్పుడూ కూడా మార్గాన్ని దారిని చూపించలేదు. అది ఎండ్ పార్ట్, అక్కడికి ఆ ఒక పనితో అది ముగిసిపోతుంది. కనుక కర్మ సిద్ధాంతం అని పాకులాడేటువంటి వాళ్ళకి తెలియవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్మ అంటేనే పని. ఆ ఒక కర్మ సిద్ధాంతంలో ఆ పని చేయటం అక్కడితో ముగిసిపోతుంది. అందుకే శంకర్ భగవత్పాదుల వారు మండనమిశ్రుడు చాలా కాలంగా కర్మ సిద్ధాంతంలో ఉండటంతో ఇంకా వేరే దారి లేకుండా అక్కడతో ఆగిపోవటంతో శంకర్పాదుల వారు మండలమిశ్రుడి దగ్గరికి వెళ్ళి అతన్ని జ్ఞాన మార్గంలోకి తీసుకురావటానికి కర్మ ఎలాగ దారి చూపించలేదు, జ్ఞానం ఎలా దారి చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని సిద్ధాంతపరంగా చెప్పి ఆయన్ని తన శిష్యుడిగా చేసుకుని జ్ఞానాన్ని ప్రసాదించడం జరిగింది. అట్లాగే ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ రామాయణాన్ని వ్రాసేటప్పుడు ఈ బాలాకాండ అనేటువంటి కాండను ఆధారం చేసుకుని రామలక్ష్మణులు అనేటువంటి వాళ్ళకి విశ్వామిత్రుల వారు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన విషయం తప్పితే ఇది కథాగమనంగా ఏదో మామూలుగా రాముడు గంగా నదిని దాటేశాడు అని అంటే, రాములు వారు అటువంటి మాట ఎందుకు మాట్లాడతారు? ఋషి సాంప్రదాయము ఏ విధంగా అయితే శోణా నదిని దాటిందో, ఏ విధంగా అయితే గంగా నదిని దాటిందో ఆ విధంగా మనం దాటుదాము అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుడికి చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని విశ్వామిత్రుడు శోణా నది దగ్గర చెప్పడం జరిగింది. రాముడు విశ్వామిత్రుడిని అడిగాడు, ఈ శోణా నదిని ఎలా మనం దాటుతాము అని అంటే, ఋషి సాంప్రదాయం ఎలా చెప్పిందో అలా దాటుదాము అని చెప్పేసి అని విశ్వామిత్రుల వారే రాముడికి చెప్పడం జరిగింది. ఆ జ్ఞానం వికసించిన తర్వాత తిరిగి రాముడు గురువైనటువంటి విశ్వామిత్రుల వారికి గంగా నదిని శోణా నదిని ఎలాగైతే ఋషి సాంప్రదాయాల్లో దాటామో
అలాగే ఈ గంగానదిని కూడా మనం దాటుదాము, మనకి నావ వచ్చింది, ఋషులు పంపించారు అనేటువంటి విషయాన్ని రాముడి విశ్వామిత్రుడితో చెప్పినప్పుడు చాలా మహత్తరంగా ఆనందించారు అనేటువంటి విషయాన్ని మరువరానటువంటి విషయము. ఎప్పుడైతే శిష్యుడి జ్ఞానంతో గురువుకి తను చెప్పినటువంటి పాఠాన్ని జ్ఞాన మార్గంలో చెప్తున్నాడో, ఆ ఒక్క శిష్యుడు చెప్పేటువంటి దాన్ని విన్నటువంటి గురువు అమితానందంగా ఉండటం జరుగుతుంది. అంత తప్పితే బండతనంగా మూర్ఖత్వమైనటువంటి కథలకి కాదు ఇక్కడ కావలసినటువంటి విషయము. అందుకే దీన్ని ఆది కావ్యము అని చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం మరువరానటువంటి విషయము. ఇక్కడ విశ్వామిత్రుల వారు చాలాసార్లు బ్రహ్మ గురించి ఆయన చెప్పటం జరిగింది. భరద్వాజుడి దగ్గరి నుంచి ప్రారంభించి ఈ యొక్క గంగని తీసుకొచ్చినటువంటి భాగీరథుడికి బ్రహ్మ కనిపించాడు అనేటువంటి విషయాన్ని మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి విషయము. బ్రహ్మ కనిపించి ఆ ఒక్క గంగా నదిలో స్నానం చేసి భగీరథుడికి నీ అంటే నీ ముత్తాతలకి, నీ పితృదేవతలకి అందరికీ కూడా తర్పణం చేయమని చెప్పటం జరిగినది అనేటువంటి విషయాన్ని వాల్మీకి వ్రాయటం జరిగింది. ఇక్కడ మహత్తరమైనటువంటి విషయం ఏంటంటే ఆత్మ వేరు, బ్రహ్మ వేరు అనేటువంటిది కాదు కావలసినటువంటి విషయము అనేటువంటిది రామాయణంలో మనకి సంకేతంగా వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటి విషయము. ఇవి చూపించటానికి రెండు పదార్థాలుగా మనకి చూపిస్తున్నప్పటికీ కూడా ఆత్మ బ్రహ్మ రెండూ కూడా ఒక్కటే, ఈ రెండు వేరు వేరు పదార్థాలు కావు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి మనకి చెప్తూ ఈ ఒక కావ్యాన్ని జ్ఞానులకి అర్థమయ్యేటట్టుగా మాత్రమే రాశాడు తప్పితే పామరుల గురించి, కర్మ సిద్ధాంతాల మీద ఆధారపడిన వారి గురించి మాత్రము వాల్మీకి మహర్షి రామాయణాన్ని వ్రాయలేదు అన్నటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. ఆత్మ బ్రహ్మ కూడా ఒక్కటే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి దాన్ని ఇక్కడ మహర్షి అయినటువంటి వాల్మీకి మనకి మాటల్లో చెప్పాలంటే మనిషే దేవుడు అనేటువంటిది ఆత్మ ఎవరిలో అయితే ఉందో ఆ ఆత్మ కలిగినటువంటి వాడే దైవంతో సమానము. దైవం అంటే ఈ యొక్క విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపమే ఆత్మ. విరాట్ పురుషుడిలో నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వారు రావటం జరిగింది. ఈ విరాట్ పురుషుడే ప్రకృతిని సృష్టించాడు. విరాట్ పురుషుడు తన నుంచి ప్రకృతిని సృజించడం జరిగింది. అంటే విరాట్ పురుషుడు ఒక్కడిగా ఉండి తను రెండుగా మారి ప్రకృతిగా మారాడు. ప్రకృతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రకృతిని ఏం చేశాడంటే మూల ప్రకృతి అని చెప్పి మాయతో కలిపి ఉన్నదాన్ని మూల ప్రకృతి అన్నాడు. చేతనంతో ఉన్నటువంటి దాన్ని పరాప్రకృతి, అపరాప్రకృతి అనేటువంటి వీటిలోకి ఈ ప్రకృతిని, మూల ప్రకృతిని మళ్ళీ రెండు భాగాలు చేశాడు. ఇలా చేసిన తర్వాత విరాట్ పురుషుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించడం జరిగింది. సృష్టించినటువంటి బ్రహ్మకి నీవు సృష్టిని చేయి అని చెప్పేసి విరాట్ పురుషుడు బ్రహ్మకి చెప్పటం జరిగింది. బ్రహ్మ సనకసనందనాదులు మొదలుకుని మిగిలినటువంటి వాళ్ళని సృష్టించిన తర్వాత వాళ్ళు మేము సృష్టి చేయలేము, మేము ఆ ఒక్క విరాట్ పురుషుణ్ణే చూస్తూ ఆ విరాట్ పురుషుణ్ణే తలుచుకుంటూ ఉండిపోతాము అని చెప్పటంతో బ్రహ్మ ఏకాదశ రుద్రుల్ని
ఈయన సృష్టించడం జరిగింది. ఈ ఏకాదశ రుద్రుల్ని సృష్టించి సృష్టిక్రమాన్నంతటినీ కూడా చెయ్యమని చెప్పటం జరిగింది. ఈ ఏకాదశ రుద్రుల్లో మొదటివాడైన ప్రథముడైనటువంటి రుద్రుడిని పిలిచి సృష్టిక్రమం చాలా తక్కువగా జరుగుతోంది కనుక విస్తారంగా సృష్టిని చేయవలసినది అని చెప్పేసి మళ్ళీ ఏకాదశ రుద్రులని కూడా పిలిచి అందులో ప్రథముడైనటువంటి రుద్రుడికి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పటం బ్రహ్మ జరిగింది. అంటే విరాట్ పురుషుడు ఒక్కడిగా వచ్చి తను రెండుగా మారి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇటు ప్రకృతిని మూడు కింద విడదీశారు. ఇటు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనేటువంటి వీళ్ళని మళ్ళీ ముగ్గురుగా విడదీశారు. ఇలా మొత్తం టోటల్ లెక్క పెడితే 7 అనేటువంటి సంఖ్య కింద ప్రకృతితో సైతం 7 అనేటువంటి వస్తువుల కింద విడదీయటం జరిగింది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి అని అంటే ఆత్మ పరిజ్ఞానము అనేటువంటిది బ్రహ్మతత్వం ఉంటేనే తెలుస్తుంది తప్పితే బ్రహ్మ పదార్థము అనేటువంటిది ఈ ఆత్మతత్వము తెలియకపోతే ఈ విషయాలు ఏవీ కూడా మనకి గోచరము కావు. ఒక బండతనంగా ఒక రాయిని లాక్కుని వెళ్తున్నట్టుగా ఉంటుంది తప్పితే కథలు వింటూ ఉంటే ఆత్మ గురించినటువంటి విషయాన్ని జ్ఞాన విభాగంలో ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఈ కథలలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నింటినీ కూడా అతడు గ్రహించటం గురుముఖత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. అందుకే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులని ఋషులని మిగిలినటువంటి మునులని అందరినీ కూడా కూర్చోబెట్టుకుని సోడా తీరంలో అలాగే గంగానదీ తీరంలో ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడానికి గల కారణం ఏంటయ్యా అని అంటే బ్రహ్మతత్వము అనేటువంటిది ఆత్మతత్వము. బ్రహ్మ వేరు ఆత్మ వేరు అనేటువంటిది కాదు. ఆత్మే బ్రహ్మ బ్రహ్మే ఆత్మ అని రాముడికి విరాట్ పురుషుడు తాలూకు ప్రతిరూపమైనటువంటి రాముడికి ఈ విషయాన్ని చెప్పటంలో గల ఉద్దేశం ఏంటంటే విశ్వామిత్రుడు నేర్చుకున్న పాఠాన్ని బ్రహ్మ ఋషిగా మళ్ళీ తన శిష్యులుగా ఉన్నటువంటి విరాట్ పురుషుడే రామావతారంలో రావటంతో పాఠం సరిగా చెప్తున్నానా లేదా అనేటువంటిది తెలివైనటువంటి విద్యార్థి ద్వారా గురువు తన తప్పొప్పులను సరిదిద్దుకునేటువంటి మార్గమే ఇది అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు మనకి చూపిస్తున్నటువంటి విషయము. ఈ విషయాన్ని గ్రహించలేక మూర్ఖత్వంగా ఏవో మనం కథల్లాగా చెప్పుకుని వెళ్ళిపోతాము అని అంటే అవి ఎన్ని గంటలు చెప్పినా గాడిద గంపడి ఊక బొక్కినట్టుగా మిగులుతుంది తప్పితే ఏంటి దాని మూలంగా ప్రయోజనము అనేటువంటిది ఇక్కడ నేర్చుకోవలసిన విషయము. నృతజన పూరితంబులగు నూతులు నూరిటి కంటే అని భర్తృహరి గారు ఒక సుభాషితాన్ని రాశారు. ఒక శృణుత వాక్యము మేలు అని చెప్పేశాను. ఈ పిచ్చి పిచ్చి కథలన్నీ వినే కన్నా అన్నం గిన్నె కుడివైపు దించాలా ఎడమవైపు దించాలా నెత్తి మీద దించుకోవాలా అని ఇలాంటి మాటలు చెప్పేటువంటి ప్రవచకుల మాటలు వింటే మనకి మిగిలేటువంటిది ఏమీ లేదు, శూన్యమే బూడిదే మిగులుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఆ గిన్నె ఎటు దించితే ఏంటి అనేటువంటి విషయాన్ని కుడిది వైపు దించినా ఎడవైపు దించినా ఏది దించినా కూడా అది ప్రకృతిలో బ్రహ్మాండంలోకే వస్తుంది తప్పితే బ్రహ్మాండాన్ని నువ్వు పార్ట్ ఆఫ్గా అన్నట్టుగా పార్ట్ల కింద నువ్వు భాగించుకుని నువ్వేదో పేర్లు పెట్టుకున్నంత మాత్రం చేస్తే అది బ్రహ్మాండంలో భాగమే తప్పితే బ్రహ్మాండంలో ఇతర భాగమైతే కాదు. కనుక ఇటువంటి విషయాలు గ్రహించలేని మూర్ఖులు చెప్పేటువంటిది తెలివి తక్కువ వారు చెప్పేటువంటి మాటలు ఇలా ఉంటాయి. విశ్వామిత్రుడు లాంటి తెలివైనటువంటి గురువు చెప్పేటప్పుడు ఈ ఒక్క సోడానదిని గంగానదిని ఋషులు ఎలాగైతే దాటారో అలా మనం దాటుదాము అనేటువంటి విషయాన్ని
రాముడికి చెప్పటం మూలంగా రాముడు గంగానదిని దాటేటప్పుడు మన ఋషి సాంప్రదాయాన్ని అనుసరిద్దాము, ఇదిగో నావ వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కనుక ఆత్మ పరిజ్ఞానము లేనిటువంటిది అంటే మనకి పెద్దవాళ్ళు ఒక ఇది చెప్తారన్నమాట. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసి అని వేమన శతకంలో ఈ విషయాలు చెప్పటం జరిగింది. ఆత్మే శుద్ధి లేదు, ఆత్మ గురించే, ఆత్మతత్వం అంటే ఏంటో మనకి తెలియదు. ఈ ఆత్మ ఎక్కడుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకు ఈ యొక్క ఊక గాడిద తిన్నట్టుగా ఈ కథలన్నీ చెప్పుకుంటూ ఇది చేస్తే పాపం వస్తుంది, ఇది చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి ఇలాంటి పిచ్చి కథలు వినటం మూలంగా మనం పొందేటువంటి జ్ఞానం ఏమిటి? ఇలాంటి మాటలు వినటం మూలంగా 10 సార్లు మనలో అటువంటి మాటలు పాపము పాపము అనేటువంటి మాటలు వినటం మూలంగా మహాత్ములైన వారు అసలు ఆ మాటనే మాట్లాడరు. ఎందుకంటే అటువంటివి అసలు మనకి వేదం ఎక్కడా కూడా చెప్పలేదు. యాజ్ఞవల్కుడు కానీ పిప్పలాయనుడు కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఇటువంటి విషయాలని మాట్లాడలేదు. తెలిసి తెలియని మిడిమిడి జ్ఞాన పరాయణులు ఈ రోజు నాడు వీటి గురించి మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరమైన విషయంగా ఉన్నది. కర్మ, సకర్మ, అపకర్మ అనేటువంటి విషయాన్ని కర్మ చేయటంలో ఇది ఏమిటి అనేటువంటిది కనీసం ఆ పని చేసేటప్పుడైనా మంచి పనా చెడ్డ పనా అనేటువంటి దాన్ని మాత్రమే చెప్పారు. కానీ పాపం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది, వాటిని మూటలు కట్టేసుకుని మనం మళ్ళీ జన్మకి మోసుకెళ్ళిపోవటమే నెక్స్ట్ జన్మకి అనేటువంటి ఇలాంటి మాటల్ని ఎక్కడా కూడా ఏ ఋషి పుంగవుడు కూడా చెప్పలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. యాజ్ఞవల్కుల వారు ఆత్మని గురించి మాట్లాడేటప్పుడు తన తాలూకు భార్య అయినటువంటి ఆ యొక్క మైత్రేయితోనూ గార్గితోనూ ఆయన మాట్లాడేటప్పుడు బృహద్రాయణోపనిషత్తులో ఈ ఆత్మని గురించి ఆయన ఎంతో చక్కగా విశదీకరిస్తూ, సతీమణులారా, బ్రహ్మ పదార్థం వేరు, ఆత్మ వేరు కాదు. బ్రహ్మ పదార్థము, బ్రహ్మ, ఈ యొక్క ఆత్మ రెండూ కూడా ఒక్కటే. ఇవి విడతీయటానికి వేరైనటువంటి వస్తువులు కాదు అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నటువంటి విశ్వామిత్రుల వారు బ్రహ్మ ఋషి అవటంతో రాముడికి ఆత్మతత్వాన్ని చెబుతూ శోణానదిని ఎలా దాటాలి, ఆత్మ సమ్మన యోగంతో ఈ యొక్క శోణని, ఈ శోణ అనేటువంటి దానికి ఆ పేరు ఎందుకు అనేటువంటిది నేను చెప్తున్నప్పుడే మీకు అర్థమవుతూ ఉండాలి. అలాగే ఈ భాగీరథుడు తీసుకొచ్చినటువంటి భాగీరథి అనేటువంటి గంగానదిని ఋషి సాంప్రదాయం ఎలా దాటిందో అలా దాటి మనం అవతల ఒడ్డుకి వెళ్దాము అని చెప్పేసి చెప్పటంతో ఆ ప్రశాంతమైనటువంటి ఆ ఒక్క ప్రదేశం నుంచి ఆ ఒక్క విశ్వామిత్రుడితో పాటు ఈ యొక్క రామలక్ష్మణులు కూడా ఆ శుభప్రదమైనటువంటి గంగా నదిని దాటటం జరిగినది అనేటువంటి విషయాన్ని నేటికి తెలుసుకుని మళ్ళీ రేపు మిగిలినటువంటి విషయాలని మనం చిన్నగా వీటి గురించి తెలుసుకుంటూ జ్ఞానాన్ని పొంది మన జీవితాలని ఎలా తరింప చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిద్దాం. ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనందరికీ కూడా ఉత్తమ గతులు కలగాలని చెప్పేసని వాల్మీకి మహర్షి రాస్తూ ఆ ఒక్క గంగావతరణ కథ వింటే మీ తాలూకు సకల కోరికలు తీరుతాయి, సకలార్థ సాధకమైనటువంటిది, అలాగే మీకు మంచి లోకాలు ప్రాప్తం చెందుతాయి, దేవలోకాలకి వీటికి వెళ్ళటానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పేసి వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. కాబట్టి అటువంటి మహానుభావుల తాలూకు మాటలు వింటూ ఆ అయ్యప్ప అనుగ్రహంతో రేపు మళ్ళీ మనం ఈ యొక్క కథాగమనాన్ని మనం
కథ కాదు, ఇందులో దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఆస్వాదిద్దాము అని చెప్పేసి అని స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.